వచ్చింది కదా, సో మీకు ఎలా అనిపించింది బ్రో? సూపర్ ఉంది బ్రో. ఏం నచ్చింది మీకు కల్కి ట్రైలర్? వెహికల్ చూస్తే పిచ్ వేరే లెవెల్లో ఉంది. ప్రభాస్ మూవీ ఏది వచ్చిన జరిగి మామూలుగా ఉండదు. అది ప్రభాస్ పేరు చెప్తేనే అది మూవీ చిన్న మూవీ అనేది హిట్ అయిపోద్ది. సూపర్ ఉంది, యాక్షన్ కూడా. ప్రభాస్ అన్న లుక్స్ ఎలా అనిపించాయి మీకు? సూపర్. ఆ కట్అవుట్ చూస్తేనే మర్చిపోద్ది. ఓకే, వేరే లెవెల్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే బ్రో, సో ఇప్పుడు దీపికా పదుకొనే గారు చేశారు కదా, ప్రభాస్ అన్న పక్కన సెట్ అయింది అనుకుంటున్నారా? అంటే సెట్ అవ్వకపోయినా ప్రభాస్ అన్న పక్కన ఎవరైనా సెట్ అయిపోతారు అన్న రేంజ్ అలాంటిది. ఓకే, అంటే కొంతమంది మదర్ క్యారెక్టర్ అంటున్నారు, కొంతమంది ఏమో హీరోయిన్ అంటున్నారు. ట్విస్ట్ అనేది చూడాలి, దానికోసం మేము కూడా చూస్తున్నాం. 27th దానికోసం వెయిట్ చేస్తున్నాం వాటి మేము కూడా. అన్న ఇప్పుడు గ్రాఫిక్స్ ఎలా అనిపించినాయి మరి ట్రైలర్లో? గ్రాఫిక్స్ బాగుంటుంది అన్న. ప్రభాస్ అన్నకి ఆ మొత్తం గ్రాఫిక్స్ లేకపోతే అసలు సెట్ అవ్వదు. గ్రాఫిక్స్ ఉండాలి కదా. అంటే ఇందులో పెద్ద యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు కూడా చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఎవరున్నా సరే కానీ ప్రభాస్ అన్న ఉంటే అక్కడ సరిపోద్ది అన్న. మిగతా వాళ్ళు ఎవరు సరిపోదు, పక్క కూడా రారు. అంటే ఇప్పుడు నాగశ్విన్ గురించి ఏమని చెప్తారు? అంటే డైరెక్టర్ గురించి ఎలా అనిపించాయి మీకు విజువల్స్ అన్ని? అతనికి ఒకసారి ప్రభాస్ సినిమా తీశారంటే మళ్ళీ తీయాలనిపిస్తుంది అతనితోటి. అంటే ప్రభాస్ కనిపిస్తుందా, నాగశ్విన్ కనిపిస్తుందా? ప్రభాస్ మొత్తం ప్రభాస్ కనిపిస్తుందా? అంటే ఇప్పుడు మరి ప్రభాస్ అన్న లుక్ గెటప్ అది అంత ఎలా అనిపించింది మీకు దీంట్లో? చాలా బాగుందన్న. గెటప్ అయితే వేరే లెవెల్. అన్న కూడా సేమ్ అటువంటి మూవీస్ అయితే బాగా హిట్ అవుతాయి. ఆ గెటప్ ఉన్న మూవీస్ అయితే బాగా హిట్ అవుతాయి.